మరి ఇంకో రెండో శ్లోకం నేర్చుకుందాము. రూప యౌవన సంపన్న విశాల కుల సంభవ విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింసుకా. ఇది చాలా అర్థం ఉంది దీంట్లోను, కానీ చిన్నపిల్లలకి సరిపోయేలాగే చెప్తాను నేను. రూప యౌవన సంపన్న. రూపము అంటే అందం, యవ్వనం అంటే చిన్నపిల్ల, యవ్వనం అంటే మామూలుగా బలంగా ఉండడం అన్నమాట, కొంచెం పెద్దవాళ్ళు అవ్వడం. సంపన్న అంటే డబ్బున్నవాళ్ళు. రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవ. విశాల కులం అంటే పెద్ద కులం అని ఒకటి వస్తుంది. అది కాకుండా మంచి కులాలు కొన్ని కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి కుటుంబం ఉందనుకో, దాన్ని విశాల కుటుంబం అంటారు. అలాగే పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా, అందుకని వాటిని విశాల కుల సంభవ. విద్యాహీన నశువంతే అని వస్తుంది. ఇదేంటంటే రూప యౌవన సంపన్న విశాల కుల సంభవ విద్యాహీన. ఇదంతా దేనికంటే విద్యాహీన, విద్య లేకపోవడం వలని నశోభంతే ప్రకాశించరు, అంటే వృద్ధిలోకి రారు. అది ఎలాగంటే నిర్గంధ ఇవ కింసుక అని వస్తుంది. అంటే రూప యౌవన సంపన్న విశాల కుల సంభవ విద్యాహీన న శోభంతే నిర్గంధ ఇవ కింసుక. నిర్గంధ ఇవ కింసుక. ఇవ కింసుక అన్నప్పుడు కింసుక అంటే మోదుగు పువ్వు. మోదుగు పువ్వుకి ఒక సువాసన కానీ, ఎర్రగా ఉన్నప్పుడు కానీ దాన్ని ఓ పూజకు కానీ ఓ తల్లో కానీ ఏమి పెట్టుకోరు. దాన్ని అలంకరణలకు కూడా ఉపయోగించరు. ఏం చేత? అది సువాసన లేని పువ్వు. ఆ సువాసన లేని పువ్వు ఎలా ఉంటుందో అలాగే ఈ మంచి రూపం ఉన్నప్పటికీ, మంచి యవ్వనం ఉన్నప్పటికీ, మంచి బలవంతుడైనప్పటికీ, మంచి పెద్ద ఫ్యామిలీలో ఉన్నప్పటికీ వీడు ఈ మోదు పువ్వులాగే ప్రకాశించడు. అంటే వాడు కూడా వృద్ధిలోకి రాలేడు. కనుక ఏం కావాలి మనకి? విద్య కావాలి. అంటే ప్రతి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా విద్యని ప్రమాణంగా చేసుకుని చక్కగా చదువుకుని జ్ఞానాన్ని సంపాదిస్తే అప్పుడు సంపెంగ పువ్వులాగా, మల్లె పువ్వులాగా ప్రకాశిస్తారు.